నమస్కారం మాస్టర్. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మా రాజబాబు అన్న కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాజబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మా అన్న పేరును ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే. శివప్రసాద్ గారండి. నా పద్య నాటకం మీద బెస్ట్ యూట్యూబర్. నాటకం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశం కలవాడు. ఓహో, అంటే మీరు ఆర్టిస్టేనా? ఆర్టిస్ట్. మొట్టమొదటి ఆర్టిస్టే సార్. ఇప్పుడు యూట్యూబర్గా వచ్చాను. ఆ యూట్యూబర్గా ఎందుకు వచ్చానో చెప్పమంటే మీరు పర్మిషన్ చెప్పండి. అయితే నేను మీరు ఫస్ట్ మీ కళా ప్రయాణం గురించి చెప్పండి సార్. నేను హైదరాబాద్లోని 25 సంవత్సరాలు సాఫ్ట్వేర్లో చేశాను సార్, ఆటో క్యాడ్ అనే దాంట్లో. సరే, ఆ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు నాటకాలంటే ప్రాణం. నేను 1999లోనే ఇక్కడ ఏజీ ఆఫీస్లో అక్కడ పైన పెట్టేవాళ్ళు. అప్పుడు నాకు హైదరాబాద్ నేను వచ్చిన కొత్త 99లో వచ్చాను. ఏజీస్ ఆఫీస్లో బాబురావు గారు అనే ఉన్నారు. ఆయన చనిపోయారు. ఫస్ట్ ఈ మధ్య చనిపోయాడు. ఆయనే పరిచయం. అప్పుడు నాంచారయ్య గారు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. అప్పుడు హార్మోనిస్ట్ గారు సుప్రసిద్ధ మనకి రంగస్థల గురువు గారు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన రాజబాబు గారు నా పక్కన ఉన్నారు. ఆయనే అప్పుడు హార్మోనియం వాయించేవాళ్ళు. బాబు నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఏంటి అంటే, సార్ నేను నాది ప్రైవేట్ జాబ్ సార్ అంటే, అప్పుడు అందరి దగ్గర ఎంతో తీసుకునేవాళ్ళు సార్ డబ్బులు, అంటే నెలకి ఇంత అని. నా దగ్గర మాత్రం తీసుకోలేదు పాపం ఆయన. ఆ కృతజ్ఞత ఇప్పుడు వరకు ఉంది నాకు. ఓకే, మీ వయసు ఎంత? నాది ఇప్పుడు 55 సార్. ఓకే, చెప్పండి. ఇక ఇలా సాఫ్ట్వేర్లో చేశాను. కరోనా వరకు పౌరాణిక రంగంలో ఉన్నాను సార్. పౌరాణిక రంగంలో హరిశ్చంద్రుడు, అర్జునుడు, వికర్ణుడు, ఆంజనేయుడు, రాముడు, కృష్ణుడు, గయ్యోపాఖ్యానుడు, కృష్ణుడు, అర్జునుడు, మీరు హరిశ్చంద్రలో 4 హరిశ్చంద్రులు వేశాను. ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకో? మీ గురువుగారు ఎవరు? లేదు, మీ స్వతహాగా నేర్చుకున్నారా? గురువు గారు నేను స్వతహాగా నేర్చుకుంది. ఓకే, తర్వాత గురువులు కొంచెం మెళకువలు నేర్పారు, మెరుగులు పెట్టారు. ఇది ఇక్కడ మీకు స్వతహాగా మంచి ఆర్టిస్ట్ మీరు. నేను చిన్నప్పుడు పడాను. ఓకే, దానికి కొన్ని మెరుగులు దిద్దుకున్నారు. మీరు గురువు గారు కొంచెం దానికి వీరే సరే. వీరు ఇంకెవరైనా ఉన్నారా? రాజబాబు గారు ఉన్నారు. అక్కడ కుకటపల్లి వెళ్తే అమ్మాయి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా ఉన్నారు. ఓకే, రైట్. ఇంకా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఒక 300 నాటకాలు వేసాను సార్. పౌరాణికమే చేసింది, సాంఘిక జోన్కి వెళ్ళలేదు. ఓకే, తర్వాత కరోనా వరకు చేశాను సార్. కరోనాకి మా ఆఫీసు కొంచెం ఇదైపోయి కొలాప్స్ అయిపోయింది. ఇక బతకాలి కదా, అది తప్ప ఏమీ తెలియదు. అది తప్ప నాటక రంగమే తెలుసు. ఇక పొలం పని రాదు. నాటక రంగం ఇక అభివృద్ధి కొంచెం ఇదైపోయింది నాకు. ఇంకా అంటే ఆటో క్యాడ్ అంటే ఆఫీస్ లేదు కానీ వృత్తికైతే ప్రాబ్లం ఏం లేదు. అంటే మాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు మా శాలరీ 27,000. మరలా ఇప్పుడు వేరే ఆఫీస్కి వెళ్తే అంతే, వచ్చి ఒక 10,000 ఇస్తానంటారు. సరిపోవు కదా నాకు. అది అలా ఇది ఆ స్కిల్స్ ఇప్పటికీ మీకు అందుబాటులో ఉన్నాయా? మీకు ఉన్నాయి కానీ వదిలేసాను సార్. మర్చిపోయారు? వదిలేసారు, మర్చిపోలేదు. మళ్ళీ పదును పెడితే వస్తుంది. ఇక వద్దనుకున్నారు. నాటక వేరే మొత్తం డ్రాఫ్టే మార్చారు. నాటక రంగానికి వచ్చేసాను. దీంట్లో నాకు ప్రవేశం ఉంది కాబట్టి. అప్పుడు నేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇందులో వచ్చేసి నాటక రంగంలో ఇప్పుడు యూట్యూబర్ ఎందుకు వచ్చానంటే ఇది ఒక బలమైన కారణం ఉంది. చాలా నేను అప్పుడు అనుకునేవాడిని, నేను నాటకం వేస్తే నాది ఎంతో మంది చూడాలి. అవును, ప్రతి నటుడికి అంతే ఉంటుంది. అంతే కదా, వ్యూవర్స్ ఎక్కువ ఉండాలి. ప్రతి వాళ్ళు అలాగే కోరుకుంటారు. నటుడనే కూడా కోరుకునేది అంతే కదా. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మనం యూట్యూబ్ ప్రత్యక్షంగా ప్రేక్షకులు లేకపోయినా యూట్యూబ్లో చూడాలి అనుకుంటున్నారు. ఇలా నాలాగే ఇలా ఉద్దేశం కలవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు తీసుకొస్తారు? ఎవరొకరు తీసుకురావాలి. ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ ఒకే రకంగా లేరు, ఒకంతమంది కమర్షియల్గా ఉన్నారు. నేనేం చేశానంటే నా కోరిక ఇలా ఉంది కాబట్టి నాలాగే ఎంతోమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మనం పరిచయం చేయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పి ఒక 3 సంవత్సరాలు నా డబ్బులతోనే వెళ్ళేవాడిని. ఎక్కడ నాటకం ఉంటే అక్కడికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగేసాను. దాని మీద ఆదాయం లేదు 3 సంవత్సరాలు. ఓకే, ఎన్ని వీడియోలు చేశారు ఇప్పటికి? ఇప్పటికి 3,000 చిల్లర నాటకాలు ఉన్నాయి. మొత్తం 35,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అబ్బో, కొంత అమౌంట్ వచ్చింది సార్. ఓకే, అమౌంట్ గురించి పక్కన పెట్టండి. అమౌంట్ అనేది మీ ప్యాషన్ కి సెల్యూట్. అలాగే పెద్ద నటులు కూడా నన్ను గుర్తిస్తారు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే నా ఛానల్ అంటే కొంచెం గౌరవం ఉంది. ఏం ఛానల్? మీ ఛానల్ పేరు? శ్రీ కళా నిలయం సార్. శ్రీ కళా నిలయం. ఓకే, బాగుంది.
దాని మీద శ్రీకళా నిలయం అనగానే పెద్ద పెద్దవాళ్ళందరికీ ఇది మన నాటకం, మనది అన్నట్టుగా నాటకం అంటే మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు వాళ్ళు. అది మా మనిషి అని ఓన్ చేసుకుంటారు. నేను వచ్చానంటే చాలు వాళ్ళకి ప్రసాద్ వచ్చాడు అంటే లైవ్ పెడతారా లేకపోతే ఓన్లీ బిట్లు ఇస్తారా? లైవ్ పెట్టండి సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేస్తాను. ఓకే, ఎడిటింగ్ చేసేసి అది ఒక పూర్తి నాటకం పెడతారా? బిట్లు బిట్లు పెడతారు. ఇక్కడ పూర్తి నాటకం ఎవరు చూడరు. అందుకని ఒక పావు గంట అలా జరుగుతుంది మొత్తం. ఇప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండే ఈ 10-15 నాటకాలు తప్ప ఇంకేమైనా కొత్త నాటకాలు మీరు చేశారా? కొత్త నాటకాలు అంటే నాకు తిరుపతమ్మ నాటకం ఒకటి పిలిచారు. ఆయన గుమ్మడి గోపాలకృష్ణ గారు చేశారు. మళ్ళా ఇంకేమైనా ఉన్నాయా? నీలంపాటి అమ్మవారి అదొక కొత్త నాటకం ఉంది. ఊర్లలో పల్లెటూర్లలో కొత్త నాటకాలు ఉంటాయి. పల్లెటూరులోనే అదే నీలంపాటి అమ్మవారు అదొక నాటకం ఒకటి జరుగుతుంది. ఇక మిగతా అన్ని సాంప్రదాయ నాటకాలు. ఓకే, అవి 15-20 ఉన్నాయి కదా, అంతే. ఇప్పుడు హరిశ్చంద్ర ఇవే కొడుతూ ఉంటాయి. అవే కొత్తగా ఏదో ఎల్లమ్మ తర్వాత ఏదో వచ్చిందని అన్నారు, పౌరాణిక నాటకం ఏదో. అవేమి నేను తీయలేదు. ఈ గ్రామ దేవతల మీద నాటకాలు రాయండి ఎవరైనా, ఎందుకంటే గ్రామ ప్రజలు ఎక్కువ ఉన్నారు. గ్రామ ప్రజలు ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, చౌడేశ్వరమ్మ అని వీటి మీద కథలు ఎవరైనా మీలాంటి మేధావులు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఇవి రాస్తే, భక్తి పారవశ్యం ఎక్కువ ఉంది పల్లెటూరులో. భక్తి పారవశ్యం. ఇంకోటి, రైతుల దగ్గర డబ్బు ఉంది. రైతుల దగ్గర డబ్బులు పెట్టుబడి పెడతారు, నేర్చుకుంటారు. పోచమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, ఇంకా గ్రామ దేవతలు ఏవైతే ఉంటాయో ఒక 2-3 దేవతలను పెట్టేసి ఒక పౌరాణిక నాటకం, ముత్యాలమ్మ, మారెమ్మ, సంథింగ్ ఏదో అట్లా ఒక వినూత్నంగా ఆలోచించి చేయండి. అది చేస్తే ఎవరు టచ్ చేయలేదు దాన్ని, అది టచ్ చేయండి ఒకసారి. మీరు సూపర్ డూపర్ హిట్ అవుతారు. మీరు ఇద్దరు ద్వయం, మీ ద్వయం మీరు సూపర్ డూపర్ హిట్ అవుతారు. మా రాజబాబు గారు ఏంటో మరి ఏం ఆలోచిస్తున్నారు మరి? అలా కాదు సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన సలహా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన పురాణ ఇతిహాసాలకి బేస్మెంట్ కావాలి, అంటే సాక్ష్యాలు, ఆధారం కావాలి. ఇప్పుడు మారెమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఉన్నాయి సాహిత్యాలే. సాహిత్యపరమైనటువంటి ఆధారం ఉంటే నాటకం రాయండి. ఎందుకు? అరే గ్రామ దేవతకి వెళ్తే, గ్రామంలోకి వెళ్తే ఆ చిందు యక్షగానం వాళ్ళు కొన్ని కథలు చెప్తారు. వాళ్ళు ఆ కథని ఉపాంశంగా తీసుకొని మీ తెలివితేటలతోని ఈ గ్రాంధిక భాష, ఈ పద్య భాషలు ఇవన్నీ మేళవించి, సాహిత్యాన్ని, రాగం ఇవన్నీ మేళవించి చేస్తే ఒక 15-20 నిమిషాలు చెప్పచ్చు. ఉపాఖ్యానంలోనే చెప్పొచ్చు. మారెమ్మ అంటే ఏంది? పార్వతీయే. ముత్యాలమ్మ అంటే ఎవరు? పార్వతే. ఇవన్నీ శివగణాలు, ఇవన్నీ శివగణాలు కాబట్టి ఎల్లమ్మ తల్లి, ఇవన్నీ వీరభద్రుడి గణాలు, ఇవన్నీ ఇవన్నీ మీరు అంటే నేను ఏదో మీతో మేధావులు కాబట్టి లేదు సార్, మేము మేధావులు సార్. సరే, అవన్నీ ఎందుకులే దిల్ల పడితే బాగుండదు. ఇప్పుడు ఇంకా చెప్పండి మాస్టర్. ఇంకా అంటే నాటక రంగం ఇలా జరుగుతుంది సార్. ఇలా ప్రయాణం చేస్తున్నాం మేము. ఇప్పుడు మీరు ఇన్ని ఊర్లు తిరిగారు కదా, జీవనోపాధి ఎలా ఉందంటారు? జీవనోపాధి తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రాలో ఎలా ఉంది? కళాకారులకు, పద్య నాటక కళాకారులకు ఎలా ఉంది చెప్పండి. ఆంధ్రాలో తెలంగాణలో కొంత తేడా ఉంది సార్. ఓకే. ఆంధ్రాలో ఏంటంటే కమర్షియల్ ఎక్కువ. ఎవరినైనా పిలిస్తే డబ్బులు ఏంది, అది ఓకే, అది పాపం పూట గడవడానికి కాబట్టి అది ఓకే. తెలంగాణలో ఏంటంటే పిలవంగానే రిక్వెస్ట్ మీద వెళ్ళి ఆ దృష్టితో చూసేసి ఫ్రీగా ఆడతారు. అది అంటే డబ్బులు తర్వాత ఇచ్చినా పాపం ఏదో ఇక్కడ ప్రేమను ఆపేక్షలు ఎక్కువ. అది అలా ఉంది. ఇంకా గవర్నమెంట్ నుంచి చెప్పాలి అని అంటే తెలంగాణ గవర్నమెంట్ కొంచెం సహాయపడుతుంది. ఆంధ్రాలో కూడా ఇదివరకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వటలేదు. మీరు మీ అనుభవాలు ఏంటి చెప్పండి. మీరు ఒక యూట్యూబర్గా అక్కడ యూట్యూబ్లో ఆర్టిస్టులతో మీరు మిలాఖాత్ అయినప్పుడు లేకపోతే వాళ్ళని కలిసినప్పుడు మీరు యూట్యూబ్ చేసేటప్పుడు మీకుండే ప్రాబ్లమ్స్, పాజిటివ్ పాయింట్స్ ఏంటి చెప్పండి. పైసలా పాజిటివ్ పాయింట్స్, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మీ ఇబ్బందులు ఏంటి, సబ్బందులు ఏంటి? మేము స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అన్నారు, ఎవరు పర్మిషన్ అంటే కొంచెం కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ పద్యం పాడలేకపోయినా, వాళ్ళు అడిగినట్టుగా మేము పెట్టకపోయినా కూడా అసలు నువ్వు మా పర్మిషన్ లేనిది ఎలా పెట్టావు ఇలా అన్నారు. అది స్టార్టింగ్. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ అంత తెలియదు. ఎందుకంటే యూట్యూబర్ అనేది నువ్వు మైక్ పెట్టారు, మైక్ పెట్టి
అలా పెట్టారు కాబట్టి మా వల్ల వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది. అదే 5 పైసలు. మీకు ఎన్ని పద్యాలు వచ్చు? మీకు నాకు మ్యాక్సిమం చాలా నాటకాల నుంచి ఇన్ని పద్యాలు అని కాదు కానీ హరిశ్చంద్ర, చింతామణి, రాయవారము, ఈ గయోపాఖ్యానము. మీరు ఏం పాత్రలు వేస్తారు? హరిశ్చంద్రలో త్రూఅవుట్ హరిశ్చంద్రుడు వేస్తాను సార్. ఓకే. గయోపాఖ్యానంలో కృష్ణుడు, అర్జునుడు ఇద్దరే వచ్చు. ఓకే. రామాయణంలో రాముడు వచ్చు, ఆంజనేయుడు కూడా వేసాను. సారే ఆంజనేయుడిగా పరిచయం చేశారు ఫస్ట్. ఓకే. అలా ఇక చింతామణిలో భవానీ పద్యాలు వచ్చు. దగ్గర ఒక 200 పద్యాలు వచ్చు సార్. వెరీ గుడ్. ఒక పద్యం పాడమంటారా? కొంచెం లెంత్ అవుతుంది. ఒక మచ్చుకగా ఒక ఓకే, చిన్న పద్యం పాడతాను. గళమునందాల్పవలసిన అలరుదండ, గళమునందాల్పవలసిన అలరుదండ, పాదమర్దన కుప్పించు భంగిగాగా, అఖిల సామ్రాజ్య భోగం బులందదగిన పట్టపుందేవిలో మితే బానిసగను వన్స్ మోర్ అని ఎన్నిసార్లు అనిపించుకున్నారు? కొన్ని నాటకాలు వేసినప్పుడు అన్సుమార్ అనేవాళ్ళు సార్. ఏమైనా చదివింపులు వచ్చాయా? ఇస్తారు, పల్లెటూరులో ఎక్కువ ఇస్తారు. తెలంగాణకు ఆంధ్రాకు పౌరాణిక ప్రెజెంటేషన్కు తేడా ఏంటి? తెలంగాణలో ఎక్కువ ఆదరిస్తున్నారు సార్, ఆంధ్రాలో ఎక్కువ ఆదరిస్తున్నారు. పల్లెటూరులో అంటే సిటీలో కొంచెం తక్కువ ఉంటుంది. ప్రతి పల్లెటూరులో కూడా. పరిషత్లకు వెళ్ళారా? ఏమైనా రివార్డులు వచ్చాయా? పరిషత్తులో నంది నాటకాల వరకు వెళ్ళాను సార్. ఎవరి టీంలో వెళ్ళానంటే వనస్థలిపురంలో యానాద్రావు గారు ఉన్నారు, వాళ్ళ టీంలో ఓసారి వెళ్ళాను. ఇంకా మిగతా నాటకాలు అయితే హైదరాబాద్లో ఉన్న అన్ని సమాజాల్లో పాల్గొన్నాను. మీరు అటు వనస్థలిపురం వెళ్తే యానాద్రావు గారు టీము, పంపన సూర్యప్రకాష్ గారు, సోలపాణి గారు, అటు అదంతా. ఇటు కుకటపల్లి వెళ్తే గుంపుల సుదర్శన్, అర్జున్ రావు. అవును, తీసాను నేను. మంచోడు. వీళ్ళ దాంట్లో చేశాను, పెద్ద ఆర్టిస్ట్. ఆయన కూడా బాగా రివార్డులు వచ్చాయి వాళ్ళ సంవత్సరం. నేను ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేసినాను అప్పుడు 25 ఏళ్ళ కింద పరిచయం నాకు. ఇంకా ఇప్పుడు మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి మాస్టర్? అవార్డులు అంటే ఏమి రాలేదు సార్. గవర్నమెంట్ అంటే ఏదైనా గవర్నమెంట్ అని కాదు, ఏమైనా సంస్థలు ఏమి రాలేదు సార్. ఒక కళాకారుడిగా గుర్తింపు ఉంది కానీ అది ఏం అవార్డు రాలేదు. అంటే మీరు ఇంకా ఏమన్నా తక్కువదనం ఏమైనా ఉందా? ఇంక సాధన చేయాలని ఏమన్నా మీకు ఏమైనా శంక ఉందా? నేనేమనుకున్నానంటే సార్, ఈ నాటక రంగం చాలా అనుకున్నాను. యూట్యూబర్ గా వచ్చాను. ఈ యూట్యూబర్ గా దీన్ని ఏదో ఒక రకంగా ప్రాపగేట్ చేస్తున్నారు కళారూపకంగా. నాకేందంటే నాకు దీంట్లో సంతృప్తిగా ఉంది. ఎక్కువ మంది ఆర్టిస్టులు నేను చూస్తున్నా. ఇప్పుడు అదే నేను జాబ్ చేసుకుంటూ నాటకాలు చేస్తే కొంతవరకే. మరి మీ జీవనోపాధి ఎట్లా? మంచి ప్రశ్న సార్ ఇది. జీవనోపాధి అంటే ప్రతి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కొంత బతకాలి. అదే ఇప్పుడు నేను నాటకంకి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఫ్రీగానే చేశాను. ఇప్పుడు మా మిస్సెస్ సహకారం కూడా చాలా ఉంది కాబట్టి ఆమె ఏం అనలేదు. ఇప్పుడు నాకు డబ్బు కావాలి కాబట్టి నా ఛానల్ కూడా కొంచెం పెద్దదైంది. మా ఛానల్లో పెట్టి మా నాటకం అని కొంత పిలుస్తారు. రేపు 5వ తారీఖు కూడా నాటకం, బ్రహ్మం గారి నాటకం. ఒక నాటకానికి 4000 తీసుకుంటాం సార్. వెరీ గుడ్. 4000 తీసుకుంటాం. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఎలా ఉంటుందంటే మిగతా యూట్యూబర్స్ ఎవరు పెట్టనేనట్టుగా నా ఛానల్లో పెడతాను. ఎలా పెడతానంటే వేసిన నాటకము, నటుల పేర్లు, టెక్నీషియన్ పేర్లు అందరి ఉంటాయి. ఒక సినిమా లాగా ఉంటుంది. సినిమా లాగానే ప్రెజెంట్ చేస్తారు. ఒక 50 సంవత్సరాల తర్వాత చూసినా కూడా వీళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. ఎప్పటికీ దానివల్ల నా ఛానల్ కి గుర్తింపు. అంటే ఒక మాయాబజారు సినిమాలో ఎలా ఉందో మాయాబజార్ నాటకం ఆ సినిమా రూపాంతరంగా ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అట్లా ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి పిలుస్తారు సార్. బాగుంది. నాకు అంతే కదా, ఇక సరిపోతుంది. ఇక సినిమా అన్నట్టే, నాటక సినిమా. 10 నాటకాలు ఉంటాయి సార్ నెలకు. అట్లా నాటక సినిమా చాలు. క్యా బాత్ హై. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. బాగా కొత్తదనంతో మీ తెలివితేటలతో బాగా మీరు ప్రజలలో మనగలుగుతున్నారు, మనగడ సాగిస్తున్నారు.
ఆర్టిస్టులకు మనగడ ఉంది, మీకు మనగడ ఉంది, జీవనోపాధి ఉంది, కాబట్టి కళారూపాన్ని కూడా బ్రతికిస్తున్నారు. ఇప్పుడుండే యూత్కి ఏం చెప్తారు మాస్టర్? యూత్కి ఈ కళారూపకంగా ఈ కళ ఈ పౌరాణిక నాటకం ఇంకో 100 సంవత్సరాలు బ్రతకాలంటే మీ అభిమతం? ఇంకా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఉండాలన్నా కూడా కళాకారులో నిబద్ధత ఉండాలి, ఈ అంకిత భావం ఉండాలి. ఇప్పుడు ఒక నాటకం వేసామంటే ఆ పాత్రకి నేను ఎంతవరకు న్యాయం చేయగలుగుతాను అని చెప్పి అనుకోవాలి. తర్వాత అంత పూర్తిగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే స్టేజ్ మీదకి రావాలి. స్టేజ్ మీదకి రావడానికి ఆరాటం అవసరం లేదు. ఆరాటం ఎప్పుడు ఉండాలంటే నేర్చుకోవడానికి ఆరాటం ఉండాలి. స్టేజీ మీద రావడానికి ఆరాటం వద్దు. స్టేజీ మీదకి వచ్చిన తర్వాత పక్క నటులు ఎలా చేస్తున్నారు అప్పుడు పోటీ ఉండాలి. అది ఏం పోర్షన్ రాకుండా చాలా మంది ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేసి షార్ట్ కట్ ఏది పనికిరాదు లేదు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చేయాల్సిందే. అలా ఉంటేనే మన నాటకం ఎవరైనా చూస్తారు. రెండోది ఏంటంటే పర్సనల్, ఇప్పుడు ఒక హరిశ్చంద్రుడు మన పాత్ర వేస్తున్నామంటే నిజ జీవితంలో కూడా కొంత నిజాయితీ ఉండాలి. అది లేకపోతే ఇప్పుడు నేను హరిశ్చంద్ర నాటకం వేస్తాను సార్, బయటికి వెళ్ళి సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, ఆ పాత్రకి న్యాయం చేసినట్టు కాదు. నిజ జీవితం కూడా ఉండాలి. ఎందుకంటే మనం డాక్టర్ వైట్ బట్టలు ఎందుకు వేసుకుంటారంటే ఆ డాక్టర్ కాబట్టి, ఆ శాంతికి చేసినాం కాబట్టి వైట్ బట్టలే వేసారు. అలా కళాకారుడిగా పుడతామే మన అదృష్టం సార్. అదృష్టం. ఇప్పుడు ప్రేక్షకులు 1000 మంది ఉంటారు కింద, స్టేజ్ మీదకి వచ్చేవాడు 10 మంది. ఇప్పుడు ఆ 1000 మందికి లేని అదృష్టం మన 10 మందికే వచ్చింది. మనం కృషి చేయాలి. మనం కృషి చేస్తే భవిష్యత్తు తరాలు కూడా నాటకానికి బతికేది. అది నేను కోరుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి వర్క్షాప్ పెట్టండి కొత్త పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి. కొత్త పిల్లలకి ట్రైనింగ్ మీరు మీ ఛానల్ ద్వారా దీన్ని ఒక కొత్త కాన్సెప్ట్గా తీసుకోండి. నేను చెప్పింది ఇంతకుముందు ఒకటి, అది కూడా చూడండి. అది గ్రామ దేవతలు, ఎందుకంటే బాగా భక్తి ఎక్కువ ఉంది గ్రామ దేవతల మీద. గ్రామ దేవతల మీద భక్తి ఎక్కువ ఉంది కాబట్టి భక్తులు ఇప్పుడు మన సనాతన ధర్మము దాన్ని మనం ఇంకా అంటే ఇప్పుడు అది బాగా వినిపిస్తోంది కాబట్టి మీరు అది ఒక ప్రయత్నాలు చేయండి. ఇంకో విషయం చెప్పాలంటే సార్, నా ఛానల్ ద్వారా ఇంతవరకు ప్రపంచానికి పరిచయం కాని వాళ్ళు దగ్గర ఒక 10-15 మంది ఉన్నారు సార్. ఇప్పుడు నేనంటే ఎప్పుడు కృతజ్ఞత ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రెమ్యూనరేషన్ 3000 తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 10,000 దాటారు. నా పేరు చెప్పుకుంటారు, చాలా సభల్లో కూడా చెప్పారు. ఈ శ్రీకళానీలం నుంచే నేను విన్నాను, మీ ఛానల్ గురించి విన్నాను పేరు. అది నాకు గర్వం. నేను వెరీ ప్రౌడ్. అండ్ మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ మాస్టర్. మీ నెంబర్ చెప్పండి. 7989397419 సార్. మళ్ళీ ఒకసారి 7989397419. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏ ఛానల్ అయినా కూడా ప్రజలకి దగ్గరికి వెళ్తే ఆ ఛానల్ని ఆదరిస్తారు. మన కాన్సెప్ట్ బాగుండాలి. మీ కాన్సెప్ట్ బాగుంది అనుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ 1-2 సార్లు చూడపోయినా పలానా రఘునందన్ గారి ఛానల్ బాగుంటుంది అని చెప్పి అందరూ వచ్చేస్తారు. కొందరు అంటే నాది ఏంటంటే నేను ఆర్టిస్టులు అందరినీ ఒక పుష్పగుచ్చం లాగా నేను ప్రమోట్ చేస్తున్నాను. అవును సార్, నేను కూడా ఒక ఆర్టిస్టే. అందరూ ఆర్టిస్టులు, ఆర్ట్ లవర్సు, ఆర్ట్ సపోర్టర్సు, NGOs, ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టి నేను చేస్తున్నాను. అంటే ఏంటంటే కొంతమంది 80-90 వాళ్ళు ఆ ఆర్ట్ ఫామ్లో వాళ్ళు జీవించి వాళ్ళు పాపం చనిపోతారు. ఆ డాక్యుమెంట్ డైయింగ్ ఆర్ట్ ఫామ్ అయిపోతుంది. వాళ్ళను మన ముందు తరం వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు అని గుర్తించడానికి నేను చేస్తున్నాను. అది సార్ మంచిది సార్. ఇప్పుడు నా ఛానల్లో కూడా మనం పోయినా కూడా మన వీడియోలు ఉంటాయి. అట్లా అది చాలా గుర్తింపు ఉంటుంది. అది వెలకట్టలేనిది. అది అదండి మంచి కాన్సెప్ట్ సార్. అదండి మాస్టర్. మీ ఛానల్లో కూడా మీ ఛానల్ కూడా మంచి వృద్ధిలోకి రావాలని నా ఛానల్ లాగా మీరు కూడా. నేను డబ్బు ప్రధానం కాదు, నాకు దేవుని దేవాల నాకు ఉద్యోగం ఉంది, రావాలని కోరుకుంటున్నాను సార్. నేను మా రాజ్బాబు అన్నయ్య కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. రాజ్బాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి మీ ఫ్రెండ్ గురించి చెప్పండి. శివప్రసాద్ నాకు ఛానల్ నుంచి అతను చెప్పాడు. ఏజీ ఆఫీస్లో వచ్చినప్పటి నుంచి 88 95 సార్. 95. నేను 88లో ఏజీ ఆఫీస్లో రూమ్ పెట్టాను. అక్కడ నాంచరయ్య గారు అని ఓ సుప్రసిద్ధమైన గొప్ప కళాకారుడు. ఈ వర్క్స్ యాజ్ సాహితీ పరంగా ఒక ఆయన కూడా ఉండేవారు,
సాహిత్యం కూడా ఉండేది. ఆయన మా దగ్గరకు వచ్చేవాడు, శాస్త్రి గారని, శాస్త్రి గారని ఆయన కొన్ని నాటకాలు అవి రాశారు. ఆయన కూడా వచ్చేవాడు. పెద్ద అక్కడ దినం తప్ప దినం వచ్చి మా దగ్గర ప్రోగ్రామ్ రంజని అని ఒక కళా సంస్థ, రంజని సాహితీ కళా సంస్థ అన్ని ఉండి చేసేవారు. నాటకం సార్ ఇప్పుడు ఇందాక మనవాడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక నిబద్ధత, ఒక పట్టుదల, దానికి జాగ్రత్త వహించడం అనేటటువంటిది లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే మా హార్మోనిస్టులు కూడా డబ్బు తీసుకోవటం చెయ్యొద్దు. ఎంతవరకు చేస్తున్నాం అనేది కావాలి కదా సార్. ఇప్పుడు ఇందాక మావాడు అన్నాడు పాత్రకి మనం ఎంతవరకు సరిపోతాము ఏంటి అని. అవన్నీ ఇప్పుడు మీరు ఈ కళారూపానికి, వారి కళా నిలయానికి, మీరు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మీరంత సర్వశ్రేష్ఠ బహుమతి ఆయన మీ జీవితానికి ఒక బహుమతి. అది అంత స్టేజ్ మార్కింగ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. మిమ్మల్ని అంత కొత్త కావాలించుకున్నాడంటే నాది చాలా మీ లైఫ్ లోనే ఒక ఎవరెస్ట్ కళాకారుడు జన్మ సాఫల్యం అయిపోయింది. కరెక్ట్ వర్డ్ అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఇద్దరు కళాకారులకు నా సెల్యూట్ అండి. మీ యూట్యూబ్ లో ద్వారా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. మనకి నేను ఇంతకు ముందు కూడా మీ దగ్గర చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదాలు సార్. 1 minute.